ప్రముఖ సినీ జానపద పాటల రచయిత నారాజు గాకుర అన్నయ్య అన్న పాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చిన పాట రచయిత. అందులో దండాలు బాబా అంబేద్కర్ అన్న గేయంతో ప్రముఖుడైన మాస్టర్ జీ ఈరోజు ఆయనకు సన్నిహితుడైన రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ బర్రె కొండబాబు ఇంటికి వచ్చిన సందర్భంగా ఇటీవల కొండబాబు గారు ప్రారంభించిన నాయనమ్మ నాటుకోడి పులుసుని ఆర్గానిక్ వంటశాలను మొక్కలకు పరిశీలించి ఆయన కితాబిచ్చారు. మనం ఒరిజినల్ నాటుకోళ్ళని ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కాయగూరల గురించి వాటి గురించి చెప్తా ఉన్నారు కదా, ఆ విధంగా కాకోకుండా మనం ప్రాక్టికల్గా చేర్చి పెడుతున్నాం. దీని మీద వేరే దుంప చెట్టు ప్రత్యేకంగా వేసాం. కిందన ఏర్లో ప్రతి ఏరికి దుంప వచ్చేస్తాం. ఇవి టమాటాలు, ఇవి పచ్చిమిరపకాయ అండి, ఇది వంకాయ, అది గోంగూర, అది పచ్చిమిర్చి, అక్కడ పచ్చిమిర్చి అండి, తర్వాత ఇది పచ్చిమిర్చి అండి, అది పచ్చిమిర్చి, ఇది మామూలుగా బొప్పాయి మన తింటారనుకుంటున్నారు. ఇవి కూడా టమాటా. అయితే ఇక్కడ కూడా మనం వేసుకోవచ్చు. అంటే మన నెల దగ్గర ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ మనం రూప్ గార్డెన్లో అన్ని రకరకాల కూరగాయలు పండిస్తున్నట్లు మీరు చేసుకున్నాయి. మనకి ఇంట్లో సరిపడా కాయగూరలు మన దొడ్లోనే మన ఇదిలోనే పండించుకోవచ్చు అనమాట. అంచేత ఇది చేస్తూ ఎదటోళ్ళు చెప్తున్నా, ఇది మనం చేస్తున్నామండి, ఎదటోళ్ళు చెప్తున్నా. దాంతోపాటు ఏంటంటే ముగ్గురు కలిసి ఒక 2 ఎకరాలు ప్లాన్ చేసామండి. ఆ 2 ఎకరాలు కూడా మేము అది కానీ తీసుకుంటే పిండిలు కానీ రకరకాలు ఏమి వేయకుండా ఆర్గానిక్ టైప్లో మనం ఆ పంటలు పండించి దానికి తగ్గ రేటు, అంటే పండించిన దానికి తగ్గ రేటుగా మనం తీసుకొని చేద్దామని చెప్పేసి అనుకున్నామండి. అది మనకి ఎక్కడ 2 ఎకరాల దగ్గరలో దొరకట్లేదు. అట్లాగే మీరు ఇంకొక చిన్న ఇది కూడా చేస్తారు. ఇప్పుడు మహోదయ ఉన్నారు కదా కొండ మీద, ఆయన రకరకాల ప్లేస్లో ఆయన ఓన్గా పండిస్తున్నారు. ఆయనతో మీరు కూడా కాంటాక్ట్ పెట్టుకుంటే మీకేమన్నా ఇవ్వచ్చు. వేరే ఒట్టిలో వృధాగా వాళ్ళకి చేస్తున్నారు. ఆర్గానిక్ అని చెప్పేసి ఇప్పుడు కాయగూరలు అవి పండిస్తున్నారు కదండి, ఆ టైప్లో ఏంటంటే ఇది కొత్తిమీర, అది బెండ మొక్కలు, అది తోటకూర, అది గోంగూర, మిరప మొక్కలు అయితే అక్కడ ఉన్నాయండి, టమాటా మొక్కలు అన్నీ అక్కడ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన ఇళ్ళ దగ్గర కూడా ఈ డొక్కుల్లో పెంచుకొని మనం ఇంటికాడ కొత్తిమీర ఉందనుకోండి వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు, తోటకూర కావాలంటే ఇలా వేసుకోవచ్చు, ఏదేది గోంగూర కావాలంటే వేసుకోవచ్చు, బెండకాయ కావాలంటే వేసుకోవచ్చు, టమాటా కావాలంటే వేసుకోవచ్చు, దుంపకూరలు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే మన ఇంటి దగ్గర పండించుకోవడానికి కూడా చిన్న ప్లేస్ ఉంటుంది చాలు, ఈ డబ్బల్లో పెట్టి వేసుకోవచ్చు అనమాట. ఇవి జనాలకు తెలియపరిచేది ఏంటంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆర్గానిక్ ఫుడ్ మనం తయారు చేసుకోవడానికి, ఇంటి దగ్గర మనం తయారు చేసుకోవడానికి పండించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది ఆర్గానిక్ కెమికల్స్ లేకుండా మనం ఇంటి దగ్గరే పండించుకోవడం అవి చేసుకోవచ్చండి. అంటే నేను ఒక ఆరోగ్యాన్ని ప్రదర్శించదలుచుకున్నానండి, ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఇక్కడ ఇదిగో చిన్నది ఉంది, ఇదిగో ఇదండి చిన్నది, మనం ఇలా చేతితో పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది కొత్తిమీర వస్తుంది, 2 కూరలకి 2 రోజులు పనిచేస్తుంది. ఇది అయిపోయినప్పుడే తీసినప్పుడే మళ్ళీ వేసుకోవచ్చు, ఇంకోటి వేసుకోవచ్చు. ఇంకా నేను రాసినటువంటి పాటల్లో చాలా ప్రముఖ ప్రాచుర్యాన్ని పొందినటువంటి పాట నారాజుగా కురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. ఈ పాట జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నాకు మొట్టమొదలు అవకాశం ఇవ్వడం జరిగింది. అది చాలా ఫేమస్ అయిన పాట. అలాగా ఆయన ఇచ్చినటువంటి అవకాశం ఇప్పటికీ ఒక 20 సినిమాలకు పాటలు వేయడం జరిగింది. నమస్కారాలండి, నా పేరు మాస్టర్జీ. నేను హైదరాబాద్ నుండి మన విశ్వజన కళామండలి పని మీద వచ్చినప్పుడు మరి ఇక్కడ బర్రె కొండబాబు గారు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయం. అందరికీ నమస్కారాలండి, నా పేరు మాస్టర్జీ. నేను హైదరాబాద్ నుండి రావడం జరిగింది. నేను గత 47 సంవత్సరాల నుంచి ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చైతన్యం గురించి అనేక పాటలు వేయడంతో పాటు ఒక 25 సినిమాలు. నమస్కారం అండి, నా పేరు మాస్టర్జీ. నేను తెలుగు చిత్ర పరిశ్రమలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. అనేక సినిమాలకు పాటలు రాశాను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు, జానీ, గుడుంబ శంకర్, అన్నవరము,
ఇలాంటి సినిమాలతో పాటు ఒక 20 సినిమాలకు పాటలు రాయడం జరిగింది. అలాగే ఒక 6 సినిమాలలో నటించడం జరిగింది. 3 సినిమాలలో పాటలు పాడడం జరిగింది. ముఖ్యంగా నాకు వచ్చిన ఈ యొక్క అవకాశాలన్నీ కూడా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాసినటువంటి అందుకో దండాలు బాబా అంబేద్కర్ పాట ద్వారా అది ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి పాట 8 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. అలాంటి పాటను రాసి పాడాను ఒక 46 ఏళ్ల క్రితమే. దానివల్ల కూడా ఈ యొక్క అన్ని గుర్తింపులు రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్కువగా సినిమాని డైరెక్షన్ చేయాలని ఇంతకుముందు ఒక సినిమాని తీయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక సినిమాని చేస్తున్నాను. ధన్యవాదాలు. ఆరోగ్యవంతమైనటువంటి కోళ్ళని ఈ పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దాని మీద అవన్నీ ఆరోగ్యంగా ఉన్న కోళ్ళు అన్నమాట. మరి ఇది ఎక్కడి నుంచి కొంటున్నారు? ఏజెన్సీ సైడ్ నుంచి కొంటున్నారు. చూడడం ఎవరు వీటిని కనిపెట్టుకొని ఈయనే చూస్తాను. వీరి పేరు దుర్గారావు. సో వీటికి సంబంధించిన దానా ఇవన్నీ కూడా అన్నీ ఆయన చూస్తాను. అన్నీ ఆయన చూసుకుంటారు. కోళ్ళు తేవడం అంటే అక్కడక్కడ కోళ్ళు మనకి సేకరించే వాళ్ళు ఉన్నారండి. ఈ నెల్లి తీసుకొచ్చేస్తారు, ఇక్కడ చూసుకుంటారు. మళ్ళీ దీన్ని కోసి కాల్చి చూసి వాళ్ళు ఒకరు ఉంటారు, కట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఏదైనా ఇంటికి డోర్ డెలివరీ చేయాలంటే అది వేరే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఆర్డర్ జారీ చేస్తేనే మనం చేస్తామండి. మనకేంటంటే కట్ చేసిన ముక్కలు, కట్ చేసిన కోడిని అది కొన్నాళ్ళు 4 రోజులు 5 రోజులు 3 రోజులు ఉరగబెట్టి మనం చేసేది కాదండి. అప్పటికప్పుడు వాళ్ళు చూస్తుండగా మనం వండేస్తాం. ఆ వండింది కూడా ఏంటంటే వేడి శనగ నూనెతో ఉంటాం. స్వచ్ఛమైన కారం, స్వచ్ఛమైన పసుపు, స్వచ్ఛమైనటువంటి ఉల్లిపాయలు అన్నీ కూడా అప్పటికప్పుడు తాజా సరుకు తీసుకొచ్చి వండించేటట్టు చేస్తామండి. అది మనం దీన్ని తగ్గట్టుగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఆరోగ్యాన్ని ఒక అలవర్చడం అనమాట అండి. ఒక దానికి అలవాటు పడిపోయారు, వేరే విష పదార్థాలు లాంటి దాని మీద అలవాటు పడ్డారు. అది కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తినాలి అనేటటువంటి పరిచయం చేస్తున్నాం. ఇలాంటి అనేక చోట్ల మనం పెట్టిన తర్వాత లాభం సాటిగా ఉన్నట్టుగా కనిపించింది అనుకోండి, చేస్తారు. మొన్న ఆదివారం 29 కోళ్ళు అయినాయండి. బాబు గారి సందర్భం మీకు చిన్న విషయం. మీరు ఈ దుర్గారావు మీరు ఈ మధ్యలో వంటకాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మీరు దగ్గరుండి ఆయన వంట చేస్తున్నప్పుడు ఆయన కదండి వంట చేసే ఎవరో ఆ వంట కోసికాయని మేము వంట చేసే ఆయనని మీరుండి చేస్తూ దాన్ని యూట్యూబ్లో పెట్టినట్టయితే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి వ్యూస్ వస్తాయి, లైక్లు వస్తాయి. దాంతో కొంత ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. ఈ స్వచ్ఛంగా చేస్తున్న విషయం జనాలకు తెలుస్తుంది. అది విషయం చేయండి. మంచి సలహా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటంటే మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హైదరాబాద్ నుండి బర్రె కొండబాబు యొక్క ఇంటికి ప్రత్యేకంగా వారు ఆర్గానిక్ ఫార్మేట్లో కాయగూరలు, ఆకుకూరలు పండిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చాను. ప్రత్యేకంగా నేను చూశాను ఇక్కడ టమాటాలు, వంకాయలు, తర్వాత మిరపకాయలు, కంద దుంపలు, అట్లాగే బెండకాయలు, మన మిరపకాయలు, దాటితో పాటు అనేక రకాల పప్పాయి, వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఇంట్లోకి అవసరమైన దినదినానికి అవసరమైనటువంటి కాయగూరలు, ఆకుకూరలు పండిస్తున్నారు. దాంతోపాటు వారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో ఏమాత్రం స్థలం ఉన్నా మీరు ఇలా చేసుకోండి, అమ్మలారా అయ్యలారా అని చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఒక మంచి సంకల్పానికి ఆయన తెరలేపారు. దాంతోపాటు వారు ప్రత్యేకంగా ప్రాక్టికల్గా ఈ యొక్క కాయగూరలు పండిస్తూ ఉన్నారు. వారి ఇంట్లో కూడా ఉంది, పక్కన కూడా మీరు ఈ ఫార్మేట్లో చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి వారి మిత్రులు కలిసి ఒక 2-3 ఎకరాల స్థలం తీసుకొని ఆర్గానిక్ ఫార్మేట్లో రకరకాల కాయగూరలు, కూరగాయలు పండించి, ఆకుకూరలు పండించాలని సంకల్పంతో ఉన్నారు. వారి సంకల్పం నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఈ బీకేబీ వారి మొత్తం చదువుతాను. ఓకేనా? అదేవిధంగా వారు ఏదైతే ఖాళీ కాయకూరలు పండించడమే కాకుండా ఈ యొక్క బీకేజీ వారి మన ఇంటి వంటలు నాయనమ్మ పేరుతోటి నాటుకోడి పులుసు, వేపుడు, అనేక రకాలైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యంగా మహాభాగ్యంగా అనేక రకాల పసందైన ఎన్నెన్నో వంటలు వారు తయారు చేసి జనాలకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వాటిని రుచి చూసి వారు సంకల్పించి సాధిస్తున్నటువంటి కార్యక్రమం మీరందరూ చేయుకునివ్వాలని కోరుకుంటున్నాను. పురాతన పద్ధతిలో కట్టెల పొయ్య అలాగే
మట్టి కుండల్లో ఉండేటటువంటి పరిస్థితి చేసుకుంటూ వస్తున్నామండి. అదే ఈ ఇవి కూడా పాత పద్ధతిలో అంటే ఆరోగ్యానికి సంబంధించి రాజీ లేని పోరాటం చేస్తూ ఆరోగ్యానికి సంబంధించే ఇది చేస్తున్నాం అనేది చెప్పాలి. వెరీ గుడ్ అండి. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదో గ్యాస్ మీద వంటలు చేసి మరి మనం జరుగుతున్నటువంటి కొంచెం అనారోగ్యానికి సంబంధించినటువంటి దాన్ని గమనించి స్వయంగా ఆ కట్టెలపై తోటి వంటకాలు చేసేటువంటి దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ చిన్న ప్రాంగణంలో. మరి అది కూడా కుండలతోటి మన మట్టి పాత్రలతో చేసినటువంటి దాన్ని కూడా ఆ యొక్క ఫార్మేట్లో చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇది కూడా ఒక మంచి సంకల్పం అని నేను భావిస్తున్నాను. మీరు ఇవన్నీ గమనించాలని కోరుకుంటున్నాను.